ఇంకొకటి ఏంటన్నా మనం పండించిన పంటలు ఇవి అవి ఉంటాయి కదా. అవును. ఇప్పుడు బయట నుంచి మనుషులు వస్తారు. ఆ! మధ్యలో దళారులో బ్రోకర్స్ ఆ! ఎవరో ఉంటారు కదా. ఉంటారులెండి. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే, మా హ్మ్. వదిన వాళ్ళకి ఒక మామిడికాయల తోట ఉంది. హ్మ్. బంగినపల్లి మామిడికాయల తోట. అందులో ఇన్నుంటాయి మామిడికాయలు. హ్మ్. అవి 300కి అడిగారంట. ఒక మామిడికాయ ₹1 కూడా కాస్ట్ పట్టదది. బయట కేజీ 500, 200 మహా అంటే 300 అని అమ్ముతారు. అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఊర్ల సైడ్ అలా. 300కి వాళ్ళకి ఒక 200, 300 ఉంటే నెల ఖర్చులన్నా అవి. నెల ఖర్చులు 300. ఆ! అలా ఉంటది. నిజంగా మీలాంటి వాళ్ళు ప్రతి ఇంటికెళ్ళి కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయాలి. అవును. అంటే అవేర్‌నెస్ రాకుంటే ఇది ఇట్లనే మిగిలిపోతది. అంటే హ్మ్. చూసావు గదా! ఇప్పుడు నువ్వు ఒక వాచ్ పెట్టుకున్నావు, ఒక మంచి షర్ట్ ఏసుకున్నావు, షూస్ ఏసుకుంటున్నావు. హ్మ్. ఇదంతా నీకెలా వచ్చింది? నువ్వు తెలుసుకున్నావు కాబట్టే గదా! అవునన్న. ఇట్లా ఉండడం వల్ల గూడా ఏమొస్తుంది? బయట ఎలా సమాజం ఎంతవరకెళ్ళింది? అవును. నువ్వు ఇందాక నువ్వు ఇందాక కూడా హ్మ్. మీరన్నారు కదా. చెప్పండి. పిల్లలకి మీరు మీ సంపాదనలో ఇస్తున్నారు ఇదని. అవును. నాకొచ్చిన దాంట్లో పిల్లలకి ఖర్చు పెట్టేది చాలా తక్కువ. ఆ! కానీ అది వాళ్ళకి చాలా చాలా ఎక్కువ. అవును చెప్పారు మీరు. ఆ! అదనమాట. ఒక 500 ఒక ఇంటికి ఇచ్చామంటే వాళ్ళకి నెల రోజులు సరిపోతాయి. అదే 500తో 500 నెల. మీకిస్తే మీకని కాదు ఎవరికిచ్చినా వన్ డేలోనే ఫినిష్ అయిపోతాయి. ఓలా బుక్ చేసుకుంటేనే 200 అయితుంది అదే మినిమమ్. అలా అయిపాయ. అనమాట. రిటర్న్ రావడానికి 200 హ్మ్. కంప్లీట్. బట్ ఒక డబ్బుని అంత ఇంపార్టెన్స్‌గా చూసుకునే వీళ్ళకి హ్మ్. ఇంకా కొంచెం తెలిస్తే ఇంకా బాగా ఎదుగుతారు కదా! అవునన్న. చాలా చెయ్యాలి. చిన్న పిల్లలకి యాహ్! తెలియచేయాలి.